నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, చాలా మంది వేరే వాళ్ళు మనకిచ్చిన దేవుని పటాన్ని మళ్ళీ తిరిగి ఇంకొకరికి ఇవ్వడం మంచిదే అంటారా? లేదా దీనిలో ఏదైనా వేరే విధానం ఉందా? అమ్మా, ఒకరెవరైనా మనకు దేవుడి పటం ఇచ్చినారు, మనం తీసుకున్నాము, మళ్ళీ వాళ్ళకి ఎనిక్కి ఇవ్వటం అనేటువంటిది అంతేనా? వేరే ఎవరికైనా సరే గురుగారు. ఇంకొకరికి ఎవరికన్నా ఇవ్వటం అనేటువంటిది అది ఎంత మాత్రము మంచిది కాదు. మనకని ఇచ్చారు. చాలామంది మీరు దేవుడి పటము అని అడుగుతున్నారు. దేవుడి పటం మాత్రమే అని కాదు, మనకెవరైనా వస్త్రాలు ఇచ్చారనుకోండి, మన స్థాయికి తగింది కావచ్చు, కాకపోవచ్చు, అది వేరు విషయం. అవి ఎవరికోరికి ఇద్దాంలే వేరే వాళ్ళకని ఇస్తూ ఉంటారు. చాలామంది చేస్తూ ఉంటారు ఇలా. చాలామంది చేస్తారు. నువ్వు ప్రశ్న అనేది తల్లి చాలా చిన్నదే అని అడిగావు, కానీ దాంట్లో గూఢార్థం చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా మన మీద గౌరవంతోనో లేదో ప్రేమతోనో, ఏది కాకపోతే వాళ్లకు ఏది ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనూ ఏదో ఒక ఇది ఇచ్చారు. ఎవరైనా మనకు గిఫ్ట్గా మన మీద ఇదితో ఇచ్చినటువంటిది, అభిమానంతో ఇచ్చినటువంటిది మన దగ్గరే ఉంచుకోవటము శ్రేయోదాయకమైన విషయం. ఏముందిలే మనకు వాళ్ళు ఇచ్చారు, ఇది ఏమన్నా మనం పెట్టుకుంటామా చేస్తామా, ఎందుకు లేని ఇంకోరికి ఇవ్వటము, లేదా పడేయటము, ఇంకోటి చేయటము, ఇలా చేయటం అనేటువంటిది ఎంత మాత్రము సమంజసము కాదు, మంచిది కూడా కాదు మనకు. ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని బుద్ధి పుట్టిందో తెలియదు, మనకిస్తారు. అది ఏమిటి, ఇచ్చింది ఏమిటి అనేది మనం చూడాలి ఫస్ట్. దేవుడి పటం ఇస్తున్నారు. దేవుడి పటం ఇచ్చినప్పుడు నాకు వద్దులేని ఇంకోరికి ఇచ్చేస్తే ఎలా? దేవుడి పటం కాబట్టి ఇంకోరికి ఇచ్చారు. 1 తులం బంగారు ఇచ్చారనుకో, ఇస్తారా? ఇవ్వరు. చూడండి, ఇవ్వరు. అది ఉండాలి. ఇది ఏముందిలే, మన ఇంట్లో పటాలు ఎక్కువైనా ఇచ్చేద్దాంలే ఇంకొకరికి. పటాలు ఎక్కువైనా తక్కువైనా ఇంకా పెట్టుకోవటమే, చేయగలిగింది ఏం లేదు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వచ్చా గురుగారు? లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఎవరికి ఇవ్వచ్చు అనేది ఉంటుంది. ఎవరికంటే వాళ్లకు ఇవ్వకూడదు లక్ష్మీదేవి విగ్రహం. ఇప్పుడు ఒక ఆలయాలు ఉన్నాయనుకోండి, ఆలయాల్లో ఇవ్వచ్చు. ఎందుకు ఆలయానికి అంటే, కోటాను కోట్ల మంది భక్తజనం వచ్చి దర్శనం చేసుకోవడానికి ఒక పుణ్యప్రదం అవుతుంది. ఎవరికన్నా ఒకరికి వేరే ఒక బ్రాహ్మలకు వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే బ్రాహ్మణ పక్షపాతిగా మాట్లాడమని కాదు. బ్రాహ్మణులకి ఇస్తే ఏమవుతుందంటే, నిత్యము ఆరాధన, ఫలానా వాళ్ళు ఇచ్చినారుని ఆరాధించడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. వేరే వ్యక్తులకు ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా గొప్పగానే ఇచ్చినారని పెట్టుకుంటారు, కానీ మన లక్ష్మీదేవిని ఇంకొకరికి ఇచ్చినట్టు అవుతుంది. నాకు అక్కర్లేదులే అని లక్ష్మీదేవిని ఇచ్చినట్టుగా అవుతుంది అన్నమాట. ఎవరికి అవసరం లేదు లక్ష్మీదేవి, అందరికీ అవసరమే కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు అనే దాని కొంచెం వితరణ అనేది ఉంటుంది. అందుకే దానాలు అనేటువంటివి ఎవరికి ఇస్తారు? బ్రాహ్మణులకే ఇస్తారు. ఎందుకు దానాలు బ్రాహ్మణులకే ఇస్తారు అంటే, తీసుకుంటే ఇచ్చినటువంటి దానికి ఇచ్చేవాళ్లకు దోషం పోవడానికని దానం ఇస్తారు. ఏదో దోషం ఉంటేనే కదా దానం ఇస్తారు. ఏ దోషం లేకపోతే దానం ఎందుకు ఇస్తారు? ఆ దోషాన్ని సైతము స్వీకరించగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. వాడు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు వేరే ఉంటాయి మళ్ళీ అందరివి తీసుకొని. అందుకే ఎవరికి పడితే వాళ్లకు దానాలు ఇచ్చినా చెల్లదు, తీసుకోరు వాళ్ళు కూడా. ఎవరు తీసుకోరు. మీరు ఇవాళ మంచి ప్రశ్న వేసినారు. దీనికి సందర్భంగా ఇంకోటి చెప్పాలి. బ్రాహ్మలే ఎందుకు ఉండాలి దేవాలయాల్లో, మేమెందుకు ఉండకూడదు అంటున్నారు. బ్రాహ్మలే ఎందుకు దానాలు తీసుకోవాలి? 1.25 కిలో నువ్వులు దానం శనివారం నాడు ఇస్తారు. తీసుకుంటారా ఎవరన్నా? తీసుకోమనండి. దానాలు తీసుకోవాలి కదా, తీసుకోవాలి కదా. మరి తీసుకుంటే ఫస్ట్ తెలుస్తుంది, తర్వాత అర్చకత్వం చేయడం అనేది దేవాలయాల్లో.
అలా చేసుకోవాలి కదా, నవధాన్యాలు తీసుకోవాలిగా మరి. అందుకని అమ్మ దానం అనేటువంటిది పాత్ర అపాత్ర దానం అనేటువంటిది ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏది ఎవరికి ఇస్తే ఉపయోగము, ఎవరికి ఇస్తే ఉపయోగం లేదు, అసలు ఎందుకు ఇస్తున్నాం మనం, ఏ కారణం చేత ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం ఆలోచనలు చేసి చేయాల్సిన విధానం ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఉండదు. అలా చూసుకొని జాగ్రత్తగా చేస్తే అమ్మ అప్పుడు చేయవచ్చును, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. గురుగారు మరొక సందేహం, ప్రతిరోజు నిత్య దీపారాధన ఏ సమయాల్లో చేసుకుంటే మంచి జరుగుతుంది గురుగారు? చాలా ప్రసార మాధ్యమాల్లో చెబుతూనే ఉన్నాం, ప్రతిరోజు నిత్య దీపారాధన అనేటువంటిది సూర్యుడు ఉదయించేదానికంటే ముందే మన ఇంట్లో దీపం వెలుగుతుండాలి. శాస్త్రం చెప్పిన మాట. ఎందుకు అంటే ఉదయము బ్రాహ్మీ ముహూర్తము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది సూర్యుడు ఉదయించేంత వరకు కూడా ఉంటుంది. ఆ ఉదయించే లోపల మనం ఎప్పుడైతే చేస్తామో అది దేవతల సంచార సమయము అని దాని అర్థం. దైవాలు భగవంతుడు దేవతలందరూ కూడా తిరుగుతూ ఉంటారు అని దానికి నిదర్శనం కూడా తెలుస్తుంది. అలా చేసుకుంటే కదా మనకు అవునా కాదా అనేది తెలిసేది. చేయకుండా సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడో లేచి మనం ఎప్పుడో స్నానం చేసి ఒక 2 నిమిషాలు ఏదో అట్లా చేతులు జోడించి నాకేం తెలియదు స్వామి నన్ను చల్ల కాపాడు అని చెప్పేసి మన పాటికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలా చేస్తే తెలియదు, పాటిస్తేనే తెలుస్తుంది ఎప్పుడైనా కూడా. అందుకని సూర్యుడు ఉదయించే దానికంటే ముందే మన ఇంట్లో దీపారాధన చేయాలి. అంటే దీపారాధన చేసేదానికంటే ముందే ఇల్లు శుద్ధిగా ఉండాలి. ఇల్లు శుద్ధిగా ఉండాలంటే దానికంటే ముందు మనం స్నానం చేసి ఉండాలి. ఈ ఒకదానికొకటి లింకు కదమ్మా. అందుకని ముందే లేచి ఉండాలి ఇంట్లో, ఇంకెవరు పడుకోవద్దు. అలా ఎప్పుడైతే మనము ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని కొందరు శుద్ధి చేసిన తర్వాత స్నానం చేస్తూ ఉంటారు, అది కాదా గురుగారు? స్నానం చేసిన తర్వాత ఇల్లు ఊడవాలి? స్నానం చేసిన తర్వాతే ఇల్లు ఉడుచుకోవాలి. చాలామంది నైటీలతోనే ఇల్లు ఊడ్చుకుంటూ చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్లనే సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయమ్మా. మనం ఎక్కడా ఏమీ తప్పు చేయలేదు, నేను చాలా శ్రద్ధగా చేసుకుంటున్నాను అని అనుకుంటాం. మనం పాటించేటువంటి క్రమబద్ధము అనేటువంటిది ఒకటి తెలుసుకుంటే నిత్యము దాని యొక్క విశేషం ఏమని తెలిసిపోతుంది. ప్రతి వాళ్ళు అది పాటిస్తే నాకు జరగలేదు, మాకేం జరగడం లేదండి అనే మాట రాదు. ఇంకా ఇంత మనము అందరూ ఆలోచనలు చేసి ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు కూడా. అసలు పొయ్యి వెలిగిస్తున్నాము అనే దానికంటే ముందు స్నానం చేసిన తర్వాతనే పొయ్యి వెలిగించాలి. అలా దాన్ని ముట్టుకోవాలి పొయ్యిని వెలిగించేటువంటి వాళ్ళు. సరే ఈనాడు గ్యాస్ కదా ఏముంది అని అనుకుంటారు. ఏదన్నా కానీ గాక నువ్వు అంటే రాత్రే కడిగి పెట్టుకోవాలి. చాలామంది రాత్రే పాత్ర సామాన్లన్నీ అట్లాగే పెట్టేసి పొద్దున కడుగుతూ పొద్దున అప్పుడు స్టవ్ కడుక్కొని మళ్ళీ స్నానం చేసి వచ్చి అప్పుడు ఏదో చేస్తామని చేస్తూ ఉంటాం. ఇవన్నీ తప్పులే, ఇవన్నీ తప్పులే. రాత్రే పడుకునే ముందు స్త్రీమూర్తి వంటింట్లో ఏ పాత్ర సామాను ఎంగిలి పాత్ర సామాను ఉండొద్దు. స్టవ్ శుభ్రంగా కడుక్కొని వచ్చేసేయాలి, పడుకోవాలి. ఉదయాన్నే లేవంగానే ముందు స్నానం చేయాలి, ముఖం కడుక్కొని స్నానం చేసి ఇల్లంతా ఊడ్చుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. దీపారాధన వ్యవహారం అంతా కూడా చేయాల్సిన విధానం అది. గడపని ఎట్లా ముట్టుకుంటారు స్నానం చేయకుండా? ఇంటి ప్రధానమైన గడప లక్ష్మీదేవి కదా. ఏం భక్తితో చేస్తున్నట్టు మనము దాన్ని ఎలా మంచి జరుగుతుంది మనకు? ఎలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది? స్నానం చేయకుండా ముందంతా గడప గడిగి బొట్టు పెట్టి అన్నీ చేసి అసలు కుంకుమ పసుపు ఎట్లా ముట్టుకుంటారు స్నానం చేయకుండా? మన పసుపు కుంకుమ అని మొట్టమొదట ఏ పూజలైనా శుభకరము అని మనం మామూలుగా రాసేటువంటి ఇది స్నానం చేయకుండా ముందు గడపకు పెట్టడానికి కుంకుమ పసుపు ఎట్లా ముట్టుకుంటారు? గడపని ఎలా ముట్టుకుంటారు? ఇవన్నీ తప్పులే కదమ్మా. అందుకని
స్నానం చేసిన తర్వాతనే అన్నీ చేయాలి. దాని యొక్క ప్రాధాన్యత. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు.